పేతురు యోహానులు పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున దేవాలయానికి ఎక్కి వెళ్తున్నారు. ప్రతిరోజు వాళ్ళ దినచర్య ఏంటయ్యా అంటే, ప్రతిరోజు పగలు 3 గంటలకల్లా వాళ్ళు దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకునే అనుభవాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. దేవుని సన్నిధిలో మోకరించి చక్కగా కాస్తసేపు దేవుడితో గడిపి వస్తూ వెళ్తూ ఉన్నారు. క్రమం తప్పకుండా ఒక క్రమశిక్షణతో కూడుకున్న జీవితాన్ని వాళ్ళు కలిగి నడుస్తున్నారు. అలా రోజు దేవుని మందిరానికి వెళ్తూ వస్తూ ఉంటే ఆ దేవాలయపు మెట్ల దగ్గర ఒక భిక్షగాడు ఉన్నాడు. పుట్టుకతో అతను కుంటివాడు, నడవలేని స్థితిలో ఉన్నాడు. ఆ వచ్చిపోయే వాళ్ళను భిక్షం అడుగుతూ ఉండేవాడు. ఒకరోజు ఈ పేతురు యోహానులు అటుగా వెళ్తుంటే వాళ్ళని అడిగాడు, అయ్యా కాస్త ధర్మం చేయండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది, ఏదైనా కాస్త సాయం చేయండి అయ్యా అని చేతులు చాపి పేతురు యోహానుల్ని అడిగారు. అడిగితే పేతురు యోహానులు దేవాలయంలోకి చక్క ఎక్కి వెళ్తున్న వాళ్ళు టక్కునాగి వన్ వైపు చూశారు. వీళ్ళు ఎప్పుడైతే ఆగారో ఆగిన వెంటనే వాడు అక్కడున్న భిక్షగాడు వాళ్ళ చేతుల వైపు వాళ్ళ జేబుల వైపు చూడటం మొదలుపెట్టాడు. ఆగారంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? జేబులోకి చేయాల్సింది ఏదో ఒక కాసు తీస్తారు, వెండి నాణ్యమో బంగారు నాణ్యమో ఏదో ఒక నాణ్యం తీసి వాడిని సంచిలో వేస్తారు. ఫస్ట్ స్టెప్ అయింది, ఆగారు. రెండో స్టెప్ కోసం ఎదురు చూస్తున్నారు. చేతులు ఎటు పోతున్నాయి అని అంటే వాళ్ళ చేతులు కదలట్లా. ఎందుకు కదలట్లేదు? వాళ్ళ దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, ఆగి అంటున్నాడు, ఏమంటున్నాడు? మా వైపు తేరి చూడు. ఎటు చూస్తున్నావు? మా జేబుల వైపు చూడు, మాకు మా సంచులన్నీ ఖాళీ అయిపోయినాయి, మా దగ్గర డబ్బు లేదు, మా దగ్గర నీకు ఇవ్వడానికి డబ్బు లేదు. అక్కడక్కడ మనకు కొంతమంది భిక్షగాళ్ళు ఎదురవుతారు. ఎదురైనప్పుడు వాళ్ళు వచ్చి చాలా దీనంగా దయనీయంగా మనల్ని బతిమాలుకుంటారు. వాళ్ళు అలా బతిమాలుతున్నప్పుడు మన దగ్గర ఏమైనా ఉన్నాయా అని చూస్తాం. చూసినప్పుడు మన దగ్గర దాదాపు పెద్ద నోట్లే ఉంటాయి. మనం ఏం చెప్తామంటే జాలిగా, వాళ్ళు ఎంత జాలిగా మనల్ని అడిగారో అంతే జాలిగా ఫేస్ పెట్టి, చిల్లర లేదు పాపం, మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు ఇస్తాను. ఇదేగా మనం అనేది. పెద్ద నోట్లు ఉన్నాయి, చిల్లర లేదు, అందుకని చిల్లర లేదు, తర్వాత ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇస్తానట. ఆ తర్వాత దాటి వెళ్తాం. కొన్ని సందర్భాల్లో ఇద్దామన్నా కానీ మన దగ్గర రూపాయి కూడా లేని పరిస్థితులు ఏర్పడతాయి. ఇవ్వాలని ఆశ ఉంటుంది, జేబుల్లో చేయి పెడితే రూపాయి ఉండదు. అప్పుడు మన మనసు కనిపిస్తుంది, కనీసం భిక్షగాడికి ఒక రూపాయి ఇవ్వడానికి కూడా నా దగ్గర స్తోమత లేదు. మన మీద మనకి కొంచెం అసహ్యం అనిపించింది, మన మీద మనకు కొంచెం ఇరిటేషన్ పుట్టిద్ది. డబ్బులు లేవని వాడితో చెప్పడానికి చాలా మొహమాటంగా ఉంటుంది భిక్షగాళ్ళకి చెప్పడానికి. పెద్ద నోట్లు ఉంటేనేమో చిల్లర లేదు బాబు అంటాం, అసలు డబ్బులే లేకపోతే పిలుస్తున్నా వినబడినట్టు ఉంటాం. ఎందుకు? అని వైపు చూస్తే ఏమన్నా ఇవ్వడానికి పొరపాటున అతను తట్టి అడిగాడు అనుకో, నా దగ్గర కూడా లేవు అని ఆ చెప్పే ఫీలింగ్ వేరుగా ఉంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ పేతురు యోహానులు, బాబు డబ్బులు అడుగుతున్నావు, యేసు ప్రభు సేవకు వచ్చావు, మాకే తినటానికి తిండి లేదు, చేపలు పట్టుకునేటప్పుడైతే చక్కగా నీ గిన్నె నింపేవాడిని, ఏం చేద్దాం మా బ్రతుకులు, ఆయన రమ్మన్నాడు, మనుషులు పట్టే జాలర్ని చేస్తానంటే వచ్చావు, వాళ్ళు దొరకలేదు, చేపలు దొరకలేదు, మనుషులు దొరకలేదు, సంచంతా ఖాళీ అయిపోయింది, ఏం చేద్దాం, మా బ్రతుకులు ఎట్టు అయిపోయినాయి, రూపాయి లేదు మా దగ్గర డబ్బు లేదు బాబు అన్నట్టేమైనా చెప్పినట్టుందా? అక్కడ బాధగా, దిగులుగా, డల్లుగా మా దగ్గర డబ్బులు లేవండి అని చెప్పినట్టుందా? ఈరోజు చాలామంది సేవకులు, దేవుడు నాతో మాట్లాడాడు, ఈరోజు చాలామంది సేవకులు వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే చాలా దయనీయంగా, చాలా డల్లుగా, వీళ్ళు చెప్పే ఫీలింగ్కి విశ్వాసుల చేతులు జేబుల్లోకి వెళ్ళాల్సిందే. ఎందుకంటే అంత డల్లుగా ఫేస్ పెడతారు. భిక్షగాడికి ఇచ్చే స్థితిలో ఆ రోజు వాళ్ళుంటే, ఈరోజు సేవకులు చాలామంది ఆ పాత్ర పోషిస్తున్నారు. చాలామంది వ్యక్తులు
మా దగ్గర డబ్బులు లేవండి, కడు బీద స్థితిలో ఉన్నామండి, సేవకు వచ్చాం కదండి, దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాను నేను, డబ్బులు లేవండి, దిగులుగా డల్లుగా బాధతో చెబుతున్నారు. దేవుడు దాన్ని ఇష్టపడ్డాం, దేవుడు దాన్ని బట్టి సంతోషపడ్డాం. అటు సేవకులైన, విశ్వాసులైన, పరిచారకులైన, నీ దగ్గర డబ్బు లేదనుకో, ధనం లేదనుకో, వెండి బంగారాలు లేవనుకో, స్థలాలు పొలాలు ఇల్లు లేవనుకో, లేనప్పుడు నువ్వు ఒక మంచి ఆత్మీయుడు అయితే మా దగ్గర లేవు అనే మాట నువ్వు ఎలా చెప్తావో తెలుసా? యేసు ప్రభుని నమ్ముకొని ఒక సరి అయిన ఆత్మీయ అంతస్తులో కనుక నువ్వు లేకపోతే ఇందాక నేను చెప్పిన ఆ టైపులో చెబుతావు, ఏం చేద్దామండి, మా దగ్గర ఏమి లేవండి, మీరు ఉన్నోళ్ళండి, మీరు మంచి స్థానంలో ఉన్నోళ్ళండి, నీకు వాళ్ళని గొప్ప చేసి మాట్లాడతాం. కానీ పేతురు యోహానుని గమనించి చూడండి, వాళ్ళు ఒక మంచి ఆత్మీయ అంతస్తులో ఉన్నోళ్ళు ఏమంటున్నారు తెలుసా? వెండి బంగారాలు మా దగ్గర లేవు, నాకు కలిగినది నేను నీకు ఇస్తాను ఈరోజు. హల్లెలూయా. ఏముందో వాళ్ళ దగ్గర చెప్పండి? మేము కలిగి ఉన్న నజరేయుడైన యేసుని నీకు అనుగ్రహిస్తాను. లే అంటే కూర్చున్నాడు, లేచి నిలబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్క యేసుని కలిగి ఉన్నవాడు మిగిలినవి ఏవీ లేకపోతే దమ్ముగా చెప్తున్నాడు, నా దగ్గర వెండి బంగారాలు లేవు కానీ యేసు ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇలా దేవాలయానికి వెళ్ళి దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు? వెండి బంగారాల కొరకు అడుగుతున్నారా? మానకు మొర్ర పెడుతున్నారు. దేని కొరకు మొర్ర పెడుతున్నారు? సంచులు నిండాలని అడుగుతున్నారా? ఖాళీ అయిపోయిన పాత్రలు ధనముతో నింపబడాలని అడుగుతున్నారా? వీళ్ళు వేటి కొరకు మానక దేవుని మందిరానికి వెళ్తున్నారు? దేని కొరకు? యేసు ప్రభు కొరకు వెళ్తున్నారు. హల్లెలూయా. నిన్న కొండవీడులో ఒక వాక్యం చెప్పాను, మీకు ఒక వచనం చూపిస్తాను చూడండి. కీర్తనల గ్రంథము 73వ కీర్తన 25వ వచనం చూడండి. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకక్కరలేదు. దేవా, ఆకాశమందు నువ్వు నాకున్నావు. ఆకాశంలో నువ్వు నాకుంటే ఈ లోకంలోనిది ఏది నాకు అక్కరలేదు. దేవునికి మహిమ కలుగును గాక. నాకు ఆయన ఉన్నాడు, నాకు నువ్వు ఉన్నావు కాబట్టి ఈ లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు. ఈరోజు ఇక్కడ పేతురు యోహానులకి ఏమీ లేదండి, వెండి బంగారాలు లేవు. అదే సముద్రంలో చేపల వేట అలానే కొనసాగించి ఉంటే కాస్తో కూస్తో బంగారం ఉండేది వాళ్ళ దగ్గర, కాస్తో కూస్తో వెండి ఉండేది వాళ్ళ దగ్గర కదా. అట్లా అడిగిన వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేసి వెళ్ళేవాళ్ళు. కానీ ఈరోజు పేతురు యోహానుల దగ్గర వెండి బంగారాలు అయితే లేవు, కానీ ఒకడు ఉన్నాడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. మానక వాళ్ళు ప్రార్థించి వాళ్ళు సంపాదించుకున్న సంపాదన ఏంటయ్యా అంటే యేసుని సంపాదించుకున్నాం. మాకు యేసు ఉన్నాడు. డబ్బు లేకపోయినా పర్వాలా, బంగారం లేకపోయినా పర్వాలా, పేరు ప్రఖ్యాతలు లేకపోయినా పర్వాలా, ఆయన ఒక్కడుంటే చాలు, ఎక్కడైనా మేము బ్రతుకుతాము. యేసు నాకున్నాడు అన్న దమ్ము, ఆ నిశ్చయత గుండెల్లో ఉన్న వాళ్ళ జీవిత విధానమే వేరుగా ఉన్నట్టు నేను గమనించాను. ఎవరున్నారని? యేసు ప్రభు మాకున్నాడు, ఆయన మాతో ఉన్నాడు అన్న నమ్మకం ఎవరి గుండెల్లోనైతే ఉందో, కోటీశ్వరులకు కూడా లేని నిశ్చయత, దమ్ము, ధైర్యం వాళ్ళలో ఉన్నట్టు నేను గమనించా. మొన్న విజయవాడలో వరదలు వచ్చినాయి. భోజనం మనం రెడీ చేసుకుని ట్రాక్టర్లలో ఆ వరద నీళ్ళల్లోకి వెళ్ళాం. 3 అంతస్తుల బిల్డింగు, మంచి డిజైనింగు, మామూలుగా లేదు. ఇల్లు చూస్తే వాళ్ళు అఫీషియల్గా ఉన్నారు. ఈ భోజనం పొట్లాలు పంచుతుంటే రోడ్డు మీదకి వచ్చి అడుగుదామా వద్దా. ఎందుకంటే ఇల్లు చూస్తేనేమో ఆకాశానికి ఉంది, బయటికి వెళ్ళి డబ్బు పెట్టి కొనటానికేమో ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు, బయటకు వస్తే లోపలికి పోయే పరిస్థితి లేదు. ఇప్పుడు వాళ్ళు డల్లుగా, మా దగ్గర డబ్బు ఉంది కానీ, మా దగ్గర వెండి బంగారాలు ఉన్నాయి కానీ
భోజనం లేదు, కాస్త 2 పొట్లాలు ఇయ్యండి అయ్యా అని అడిగారు. అమ్మ మీరు అంత డల్లుగా అడగాల్సిన అవసరం లేదు, మేము మీకోసమే తెచ్చాం, తీసుకోండి, ఇంకా 4 తీసుకోండి. ఎప్పుడైతే భోజనం పొట్లను చూశారో వాళ్ళ కళ్ళు కలకల్లాడినాయి. బిల్డింగ్ చూస్తే 3 అంతస్తుల బిల్డింగ్ అండి, 3 అంతస్తుల బిల్డింగు, అంత భోజనం పొట్లం కూడా వాళ్ళకి కరువు అయిపోయింది ఒకరోజు. అదే ఒక ఏలియా ఉన్నాడు ఆ బిల్డింగ్లో. అటుగా ట్రాక్టర్ వేసుకొని కొంతమంది వచ్చారు అనుకుందాం. అసలు ట్రాక్టర్లు చూడ్డు, లారీలు చూడ్డు, ఏం చూడ్డు. ఒక ఏలియా ఉంటే ఎటు చూస్తాడు మీరు చెప్పండి? ఎటు చూస్తాడు? మీరు నాకెళ్ళి చూస్తున్నట్టు ఏలియా, అరే ఎవరు రావు అసలు లేదు, ఒక కాకి వచ్చింది ఇప్పుడు నా దగ్గరికి, ఫ్రెష్ ఐటమ్. ఏంటిది? ఫ్రెష్ వేడి మాంసం. ఏదో ఒక రెస్టారెంట్కి పోయి వాళ్ళు అటు చూసిలో అది పట్టుకొచ్చి నాకు ఇచ్చిపోతాయి. నాకు దేవుడు ఉన్నాడు, నాకేమీ వద్దు, ఆయన ఉంటే చాలు. నాకు ఏదున్నా లేకపోయినా అన్నిటినీ చక్కబెడతాడు ఆయన. ఈరోజు దేవుని మందిరానికి, ప్రార్థన గదికి ఎందుకు వెళ్ళాలి? మన అవసరాలు తీర్చుకోవడానికి వెళ్ళాలి, వాస్తవమే. మన బాధల్లో నుండి మనం బయటికి రావడానికి వెళ్ళాలి, తప్పులేదు. దేవుడు కూడా రమ్మనే పిలుస్తున్నాడు. ఇంకొక మెట్టేంటో తెలుసా? నన్ను సంపాదించుకోవడానికి రండి. నేను ఒక్కడిని మీతో ఉన్నానంటే మీ జీవితం పండుగగా ఉంటుంది. శ్రమలేం రావా అండి? ఎందుకు రావు? అగ్నిగుండాలు ఎదురవుతాయి, సింహాలు ఎదురవుతాయి. అగ్నిగుండమే ఎదురైన ఆ అగ్నిగుండంలో ఎవరున్నారండి? షడ్రకు, మేషకు, అబేద్నెగోలతో యేసయ్య ఉన్నాడా? అగ్ని వాళ్ళను కాల్చగలిగిందా? భయంకరమైన శ్రమల సుడిగుండంలో కూడా హాయిగా బయటకు వచ్చారండి. సింహాల బోనులో పడ్డారు. ఆ సింహాల బోనులో దానియేలుతో ఎవరున్నారు? దేవదూత. సింహాలు ముట్టగలిగాయా? ముట్టినయా? ముట్టలేకపోయినాయండి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్క యేసయ్యని ఈ ప్రార్థన వేళ మనం సంపాదించుకుంటే డబ్బు చేయలేనిది నువ్వు చేయగలుగుతావు, లోకం చెయ్యలేనిది మనం చేయగలుగుతాం. హల్లెలూయా. ఇప్పుడు అద్దెంకిలో సేవ చేస్తున్న రవి పాస్టర్ గారు ఉన్నారు. ఆయన మంచి చదువు చదివాడు, ఇంజనీరింగ్ చేశాడు. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేశాడు. ఆయన దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఫైళ్ళు తీసుకొని చాలా ఆఫీసుల చుట్టూ తిరిగితే ఉద్యోగం రాలా. తీరా ఒకరోజు దేవుడు అన్నాడు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను అన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పండి. నేను నిన్ను కోరుకున్నాను, నువ్వు నా సేవ చేయాలి అంటే ఆ ఫైల్ తీసుకెళ్ళి గూట్లో పెట్టి యేసయ్య సేవకు వచ్చాడు. ఈయన సేవకు వచ్చిన తర్వాత ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేశారు. అంతకుముందు తిరిగినవి ఉన్నాయి, వాళ్ళు ఫోన్ చేశారు. మొదటి శాలరీయే 40,000 దాకా ఇస్తాం, వచ్చేసాయి. ఎంత? మొదటి శాలరీయే 40,000 ఇస్తాం, వచ్చేసాయి అన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు సేవకు రమ్మన్నాడు. ఎతుకుతున్న తీగ కాలికి తగిలినట్టు తగిలింది. మంచి జాక్ పట్టు, జీవితం తిరుగు లేకుండా ఉండుద్ది. మనసు లాగింది, మనసు మార్చుకొని లేదు ఆయన పెడితే తింటా, లేకపోతే లేదని యేసయ్య సేవ చేయడం మొదలుపెట్టాడు. ఒకరోజట అలా సేవలోకి వచ్చిన తర్వాత మందిరంలో కూర్చొని ఉంటే కానుకల సమయం అంటది. కానుకల సమయంలో అందరూ లేచి వచ్చి కానుక వేయాలంట ఆ చర్చిలో. మనలాగా కర్ర తీసుకొని జనాల దగ్గరికి వెళ్ళే పరిస్థితి కాదు అది. కానుకల బాక్స్ ఇక్కడ ఉంటుంది, విశ్వాసులందరూ లేచి వచ్చి అందులో వేయాలి. ఆ రోజు ఆయన దగ్గర కానుక వేయడానికి రూపాయి కూడా లేదంట. ఎంత? ఎన్ని జేబులు చూసుకున్న రూపాయి చిల్లిగా దొరకలే. కానుకల సమయం. పాస్టర్ గారు అందరినీ చూస్తున్నాడు, ఎవరు లెగుస్తున్నారు, ఎవరు కూర్చుంటున్నారని. చిన్న చర్చి కదా, అందరూ పిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు అందరూ లేచి కానుకేసి వెళ్ళొచ్చి కూర్చుంటున్నారు. ఆలోచించుకొని చిన్న మాట ప్రార్థన చేసుకొని జేబులో చేయబెట్టి కానుకల బాక్స్ దగ్గరికి వచ్చాడండి. వచ్చి ఇట్లా గుప్పెలు పట్టుకొని ఆ కానుకల బాక్స్ దగ్గర, ప్రభువా నీకు వేయటానికి రూపాయి కూడా నా దగ్గర లేదు, ఇదిగో ఖాళీ చేయి ఉంది, నీకే స్తోత్రం, ఈ ఖాళీ చేతినే నేను నీ ముందు వదులుతున్నా, ఇంతకంటే నా దగ్గర ఏం లేదని
ఆ సంచిలో చేపెట్టి అట్లా వదిలి మౌనంగా వెళ్ళి కూర్చున్నాడంట. ఆ దైవజనుడు చెప్తాడు, ఆ రోజు దేవుని కోసం నేను నిలబడి దేవుడే నాకు కావాలని కోరుకున్నందుకు ఒకరోజు ఖాళీ చేతితో కానుకల బాక్సులో చెయ్యి వదలాల్సి వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నా చెయ్యి ఎప్పుడు ఖాళీ కాలేదు అని చెబుతున్నాడు ఆయన. పట్టు గట్టిగా. ఇప్పుడు అద్దంకిలో 500 మంది సంఘం, ఆ దైవజనుడు 500 మంది సంఘం 5 ప్రాంతాల్లో ఆ దైవజనుని ద్వారా అక్కడి నుంచి లేచిన సేవకులు, అదొక తల్లి సంఘం అయ్యి 5 ప్రాంతాల్లో ఆ దైవజనుని ద్వారా పరిచర్య కొనసాగుతూ ఉంది. ఎవరిని సంపాదించుకున్నారు? వెండి బంగారాలు కాదు, రూపాయి లేదని బాధపడింది లేదు. దీనికంటే మించిన నా దేవుని నేను సంపాదించుకున్నానని ఆ రోజు నిశ్చయించుకున్న ఆ దైవజనుని ద్వారా ఈరోజు అనేకులకు సహాయం చేసేటట్టు నా తండ్రి చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. డబ్బు లేదని మనం బాధపడద్దు. డబ్బు లేదని, వాళ్ళకి అది ఉందని వీళ్ళకి ఇది ఉందని నీ మీద నువ్వు జాలిపడ మాకు. అది ఆత్మీయ జీవితంలో ఎదిగిన వాళ్ళు చేసే లక్షణం కాదు. ఎదిగిన వాళ్ళ మనస్తత్వం అది కాదు. ఏ ఉన్నా లేకపోయినా ఎవరున్నారు నీకు? ఏం వినపడట్లా నాకు. కొంతమందికి చూడండి, కారు ఉంటే అదొక తెలియని సంతోషం, వాళ్ళకంటూ సొంత బిల్డింగ్ ఉంటే అదొక తెలియని సంతోషం, మెడలో చైను, చేతికి బ్రేస్లెట్, 4 ఏళ్ళకి 4 ఉంగరాలు ఉంటే అదొక తెలియని ఆనందం, తింటానుకున్నా లేకపోయినా కదా. ఇప్పుడు మనకి ఎవరున్నారు? సంపదల గనున్నాడు మనకి, యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఉంటే ఆనందం లేదా? యేసయ్య ఉంటే ఏం ఆనందం అయ్యా? డబ్బు లేదుగా. ఎంత ప్రార్థన చేస్తున్నా, ఎంత మందిరానికి వెళ్తున్నా, డబ్బు ఇట్లేదుగా. ఆయన ఖాళీ అయిన సంచులు నింపట్లేదుగా. నేను చెప్తున్నాను, యేసయ్య దగ్గరికి వచ్చి నువ్వు ఖాళీ సంచులకి వెళ్ళి చూసినంత వరకు ఆయన నిండవు. చూపులు అటు తిప్పడం మానేసి, నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా అని మనం ప్రార్థన చేస్తే ఇక చూడండి, అద్భుతాలే అద్భుతాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య ఉంటే అన్నీ ఉన్నట్టేనండి. బైబిల్ గ్రంథాన్ని గమనించి చూడండి, యేసయ్యని సంపాదించుకున్న వాళ్ళ జీవితాలు ఎంత అద్భుతమైన రీతిలో ఉన్నాయో. వాళ్ళు ఎప్పుడు ఒకళ్ళ దగ్గర చేయి చాపరు. ఒకరోజు మేము బాప్తిస్మాల ట్యాంక్కి తవ్విస్తున్నాం. శాలేమన్న మాతో పాటు ఉన్నాడు మెయిన్ బ్రాంచ్లో. ఉంటే ఒక అతను చర్చి ఎదురుండి కబురు పెట్టాడు, శాలేం రాజు గారిని కలవాలని. మన సహోదరుడు ఒక అతను వచ్చన్నా, ఎవరో రాజకీయ నాయకులకు బాగా దగ్గర మనిషి అంట, కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంగతి. దగ్గర మనిషి అంట, నేను కూడా ఉన్నాను పక్కనే. దగ్గర మనిషి అంట, మిమ్మల్ని కలవాలని వచ్చాడు, మీరు ఓకే అంటే, వాళ్ళకి పెద్ద పెద్దోళ్ళు తెలుసు అంట, ఫారెన్ వాళ్ళతో కూడా పరిచయం ఉందంట, 3 కోట్లు ఇప్పిస్తానంటున్నాడు. ఎన్ని కోట్లు? ఏం లేదు, మన మందిరంలో ఏదో ఒక మూల వాళ్ళు బోర్డు పెట్టుకుంటారు అంతే. ఎక్కడో చోట చిన్న బోర్డు పెట్టుకుంటారు, ఆ ఫోటో పంపించేద్దాం. 3 కోట్లు ఈరోజే వచ్చి పడతాయి. మీలో కొంతమంది 3 కోట్ల అన్నట్టు నేను కూడా దేవునికి మహిమ ప్రార్థనలు ఆలకించాడు. ఈ స్థలాలన్నీ కొనుక్కోవచ్చు మనం. సౌండ్ సిస్టమ్, మంచి బ్రాండెడ్ సౌండ్ సిస్టమ్ పెట్టవచ్చు. ఎగిరి దూకుతాడేమో పాస్టర్ గారు అనుకున్నా. కరువు పట్టున్నాం కదా అప్పట్లో. మరి మనం సౌండ్ సిస్టమ్ కొరకు, స్థలాల కొరకు గందరగోళంగా ఉంది అప్పుడు. ఏమన్నాడు, నేను అక్కడే ఉంటే మేమందరం, నాకు రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరు బోర్డు పెట్టను, ఎవరి తల కింద ఎవరి దగ్గరికి వెళ్ళి తల వంచేది లేదు, వెళ్ళమని నాకు కుదరదు, నేను పనిలో ఉన్నానని చెప్పు అని పంపించాడు. 3 కోట్లు ఎదురొస్తే కాదని పంపించాడు. ఈరోజు ఎంత పని చేపిస్తున్నాడు యేసయ్య? ప్రపంచానికి దీవెనకరమైన ఒక పరిచర్యను దైవజనుడి ద్వారా చేయిస్తున్నాడు. హల్లెలూయా. ఇక ప్రార్థన చేస్తానండి. యేసయ్యని సంపాదించుకుందాం, యేసయ్యని కలిగి ఉందాం. ఆయన ఉన్నాడన్న నమ్మకంతో అది లేదు ఇది లేదన్న బాధని కాస్తంతా పక్కన పెడదాము. ఒక చిన్న సాక్ష్యం చెబుతాను. ఒక తమ్ముడు దేవుని పనిలో కొంచెం పరిచర్యలో ఉండి పనికి వెళ్ళటం కాస్త తగ్గించాడు. ఆర్థికంగా కాస్త ఇబ్బందులు మొదలైనాయి. ఇబ్బందులు మొదలైతే
అయినా పర్లేదులే, దేవుని పని చేసుకుంటున్నాను కదా, తర్వాత వెళ్దాం పనికి అనుకున్నాడు. ఈలోపు ఆ తమ్ముడు ఒక 1500 రూపాయలు వేరే వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారంట. ఎప్పుడు ఇస్తావురా బాబు 1500 కావాలి అని. వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో తెలియక సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఒక 2 రోజుల క్రితం జరిగింది. స్విచ్ ఆఫ్ చేశాడు. మరలా సేవకుడు ఫోన్ చేస్తాడేమో అని చెప్పి ఫోన్ ఆన్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఫోన్ చేయటం ఎక్కువైంది. వీళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారని స్విచ్ ఆఫ్ చేసుకొని మందిరంలో కూర్చొని, ప్రభువా, నా ప్రియులు నిద్రించుచుండగా వారికి ఇస్తానని చెప్పావు కదా, నాకు ఇప్పుడు 1500 కావాలి, నాకు అవసరం ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసుకొని కూర్చుంటే అశోక్ అన్నకు ఫోన్ చేసి అడుగుదాం. అశోక్ అన్నకు ఫోన్ చేసి, అన్న ఒక 1500 కావాలి, నేను తర్వాత ఇస్తానన్నా అని అడుగుదాం. అన్నకు ఫోన్ చేస్తే అన్న ఇస్తాడు అని ఫోన్ తీసుకొని నాకు ఫోన్ చేయబోయాడంట. ఫోన్ చేస్తే మరి ఎక్కడున్నాడో ఏందో, ఎందుకు వచ్చిన బాధ అని వాట్సాప్లో మెసేజ్ పెడదాం అని నా నెంబర్ వాట్సాప్లో తీసుకొని ముందు ప్రైజ్ లాడ్ అని పెట్టాడు. నాకు వచ్చింది, అది ప్రైజ్ లాడ్ అని వచ్చింది. ఏంటి ఈ తమ్ముడు ప్రైజ్ లాడ్ అని పెట్టాడు, ఏదో పలకరించాలనుకున్నాడేమో అనుకున్నా. తర్వాత అందులో కొట్టాడంట, అశోక్ అన్న నాకు 1500 కావాలి, నేను తర్వాత ఇస్తానన్నా మీకు అని టైప్ చేసి సెండ్ చేయడానికి ఆ చేసి సెండ్ ఆప్షన్ మీదకి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్న దగ్గర ఉన్నాయో లేవో నేను అన్నను అడగటం ఏంది, మేము అన్నకి ఇవ్వాలి కదా, ఇంకా వద్దని మళ్ళీ తీసి దాన్ని క్యాన్సిల్ చేశాడు. మళ్ళీ వాళ్ళు ఫోన్ చేయటం ఎక్కువైంది. మళ్ళీ ఫోన్ తీసుకొని ఏదైతే అయింది అశోక్ అన్నను అడుగుదాం, అన్న అయితే ఇస్తాడు నాకు అని మళ్ళీ టైపింగ్ చేసి మళ్ళీ సెండ్ చేయబోతా, ఇది కరెక్ట్ కాదులే, అన్నకు మనం ఇవ్వాలి కానీ మనం అన్న దగ్గర అడగటం ఏందని మళ్ళీ క్యాన్సిల్ చేసుకొని ఇక ప్రార్థన చేసుకొని కొనుక్కున్నాడు. మెసేజ్లు ఏం చేయలే, నాకు కొనుక్కున్నాడు. నేను ప్రార్థన తోటలో ప్రార్థన చేసుకోవడానికి వెళ్తే ప్రార్థనలో ఉన్నప్పుడు ఆ తమ్ముడిని నాకు గుర్తు చేశాడు దేవుడు. ఆ తమ్ముడు ఇబ్బందిలో ఉన్నాడు, అతను నువ్వు డబ్బులు పంపించాలి. దేవుడు నాకు ప్రేరేపణిస్తే ఎంత పంపించాలి, ఒక 500 పంపిద్దామా, ఒక 1000 రూపాయలు పంపిద్దామా, ఎంత చేతి ఖర్చులకు ఉంటాయి కదా, 5,000 కాదు ఒక 1500 పంపిద్దాం అని టక్కుని ఫోన్ తీసుకొని ఆ తమ్ముడికి ఫోన్ చేశా. తమ్ముడు నీ ఫోన్పే నెంబర్ ఇదేనా అన్న. ఇదేనన్నా అన్నాడు. ఎందుకు అన్నా అన్నాడు. అడిగాడు. ఏం లేదు, ఒక 1500 పంపిస్తా, ఖర్చులు కొంచెం అన్న. ఆ తమ్ముడు అన్నాడు, వద్దొద్దన్నా, నా దగ్గర ఉన్నాయి, ఇబ్బంది లేదన్నా అన్నాడు. ఉంటే ఉన్నాయి, ఉంచు, ఇదేగా అని ఫోన్ కట్ చేసి 1500 రూపాయలు పంపించా. ఆ తమ్ముడు అంత అయిపోయిన తర్వాత అంటాడు, నిన్న రాత్రి అంటున్నాడు నా తన్న, నాకు డబ్బులు అవసరమని నీకెవరు చెప్పారన్నా, నిన్న పక్కనోడితో ఇట్లా అవసరం రా అన్నని అడుగుదామా అన్నాను, వాడేమైనా చెప్పాడన్నా నీకు అన్నాడు. నాకెవరు చెప్పలేదయ్యా, నాకు తెలియదు, నీకు అవసరమని కూడా తెలియదు, ఎందుకో ప్రేరేపణ వచ్చింది, ప్రార్థనలో ఉంటే దేవుడు చెప్పాడు, టక్కుని నీకు కొట్టాను అన్నా. వాస్తవానికి చాలా బాధగా ఉందన్న. 1500 నాకు పెద్ద ఎక్కువ కాదు, 1000 రూపాయలు ఉన్నోడిని, కానీ ఆ టైంలో నా దగ్గర లేవు. ఎంత ఏడ్చాను అన్న. నేను ప్రార్థన చేసుకుని పనుకున్నాను, నా దేవుడు మిమ్మల్ని ప్రేరేపించి నాకు పంపించాడు. టైప్ చేసి వెనక్కి వచ్చి ఆ తమ్ముడు అక్కడే ఉన్నాడు, ఫ్యాట్ కొడుతుంటాడు మన దగ్గర. నాకు అడుగుదామని టైప్ చేసి వెనక్కి వచ్చి వద్దులే అనుకున్నాడు. దేవుడు ఎవరి ద్వారానైనా నీకు ఎలానైనా సహాయం పంపుకుంటాడు. నువ్వు ఎవరి దగ్గర చేయి చాపాల్సిన అవసరం లేదు, లేదని బాధపడాల్సిన అవసరం కూడా. నాకు ఆశ్చర్యం అనిపించింది ముందు. కరెక్ట్గా 1500 ఫోన్ చేశాను, కొట్టాను, అవతలడికి ఇచ్చేసాడంట. హాయిగా యేసుని స్తుతించుకుంటా కన్నీళ్ళు. 1500 వస్తాయి, 15,000 వస్తాయి, 15 లక్షలైనా వస్తాయి. ఈరోజు మేము లేనోళ్ళమైతే కాదండి. ఏమి లేనోళ్ళం? మేము లేనోళ్ళం కాదండి, మేము బేదలం కాదండి. ఎందుకు? సంపదల గని మాతో ఉన్నాడు. ఓ ఆయన ఉంటే చాలు, ఎప్పుడు ఎక్కడ ఏది అవసరమో తండ్రి ఇస్తాడు. అది లేదు ఇది లేదన్న దిగులు లేదు. యేసయ్య నాతో ఉన్నాడు అన్న నమ్మకం ఉన్నవాడి గుండెల్లో ఉండే ఆ ధైర్యం,
ఆ సంతోషం, ఆ విశ్వాసం, డబ్బున్నా రాదు, బంగారం ఉన్నా రాదు, మనుషుల అండా దండ ఉన్నా రాదు. కొన్నిసార్లు ఇది నేర్పడం కొరకు ఖజానా ఖాళీ అయిపోయేటట్టు చేస్తాడు. అడ్డొస్తాడు. నీకు ఎటు నుండి సహాయం వస్తుందో అక్కడ బ్రేక్ కొడతాడు. ఎందుకు? ఆయన మీద ఆధారపడి బ్రతకడం నేర్చుకోవాలి కదా. రేపు అంత్య అబద్ధ క్రీస్తు పరిపాలనలో క్రయ విక్రయాలు ఉండవు, అమ్మకాలు కొనుగోలులు ఉండవు. మోకరించి ఏలియాలాగా దేవుని దగ్గర నుంచి పొందుకోవటమే.